ప్రభాస్ తన అభిమానులకు ఒక ప్రామిస్ చేశాడు. ఏడాదికి కనీసం 2 సినిమాలైనా రిలీజ్ చేస్తానని అన్నాడు. అందుకు తగ్గట్టే వరుస సినిమాలు చేస్తున్నాడు. సంవత్సరానికి 1-2 రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ కల్కితో మెప్పించిన డార్లింగ్ చేతిలో ప్రస్తుతం అరడజన సినిమాలున్నాయి. వీటిలో ముందుగా మారుతి తెరకెక్కిస్తున్న రాజాసాబ్ రిలీజ్ కావాల్సి ఉంది. అప్పుడెప్పుడో ఈ సినిమాను సైలెంట్గా మొదలుపెట్టి లీక్డ్ పిక్స్, ఒఫీషియల్ పోస్టర్స్, మోషన్ పోస్టర్స్తో మెల్లగా హైప్ క్రియేట్ చేశారు. మొదట్లో మారుతితో సినిమా వద్దని చెప్పిన అభిమానులే ఇప్పుడు రాజాసాబ్ కావాలి అనేలా చేశారు. ఇలాంటి సమయంలో రాజాసాబ్ రిలీజ్ చేస్తే అదిరిపోతుంది. ఇప్పటికే షూటింగ్ అయిపోవచ్చుంది. మేకర్స్ కూడా ఏప్రిల్ 10న ద రాజాసాబ్ను రిలీజ్ చేస్తామని అన్నారు. కట్ చేస్తే ఇప్పుడు రాజాసాబ్ సౌండే లేకుండా పోయింది. మరో నెల రోజుల్లో ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఎలాంటి అప్డేట్స్ బయటికి రావడం లేదు. అసలు షూటింగ్ ఎంతవరకు వచ్చింది, ప్రజెంట్ ఏం చేస్తున్నారనే వివరాలేవి చెప్పడం లేదు. ఇలాగే ఉంటే రాజాసాబ్పై ఉన్న బస్ కాస్త పోయేలా ఉంది. ఎలాగూ సినిమా వాయిదా పడే ఛాన్స్ ఉందని అంటున్నారు. కానీ కొత్త రిలీజ్ డేట్ మాత్రం అనౌన్స్ చేయడం లేదు. ఈ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ చాలా అప్సెట్ అవుతున్నారు. రాజాసాబ్ సమ్మర్లో రిలీజ్ అయితే ఫౌజీ ఈ ఇయర్ ఎండింగ్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ రాజాసాబ్ వాయిదా పడితే ఈ ఏడాదిలో డార్లింగ్ నుంచి ఒక్క సినిమాని ప్రేక్షకుల ముందుకు రానుంది. అయినా కూడా ఎలాంటి అప్డేట్స్ లేకుండా అభిమానుల సహనాన్ని పరీక్షించేలా చేస్తున్నారు రాజాసాబ్ మేకర్స్. మరి ఇప్పటికైనా మారుతి అప్డేట్స్ ఇస్తాడేమో చూడాలి.